ఇప్పుడు వచ్చిన సినిమా డాకు మహారాజ్. సో ఇంకా నందమూరి ఫ్యామిలీ లో ఒక నట్ట విధ్వంసం చూపించారు భయ. ఎలా అంటే అసలు గూస్ బంప్స్ థియరీ బ్రో. అసలు నాగవంశీ చెప్పినట్టు సెకండ్ హాఫ్ ఉంది భయ, గూస్ బంప్స్. అసలు బాలయ్య బాబా బాలయ్య కొట్టి చెప్తున్నా బ్రో, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఒక థియేటర్కి వెళ్ళి చూడండి, వేరే లెవెల్ ఉంది. బాలయ్య బాబు యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంది. అసలు ఒక యంగ్ బాయ్ ఎలా చేస్తే ఎలా ఉంటది, నందమూరి నట విశ్వరూపం చూపించాడు సినిమాలో. అసలు ఎక్స్పెక్టేషన్స్ మించింది బ్రో సినిమా. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య బాబు అని తోడగొట్టుకొని చెప్తున్నారు. ఒక నందమూరి ఫ్యాన్ గా కాల ఎగరేసుకొని మరీ చెప్తున్నా, సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. వర్త్ వర్త్. ఓకే, ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు చెడ్డీలు చిరిగిపోతున్నాయి అని చెప్పేసి అంటారు మగోళ్ళకి. సాంగ్ దబిడి దిబిడి దబిడి అంటే అమ్మాయిని గుద్ది చంపాడు అనుకుంటా. సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఎలివేషన్ చూస్తే నాకు అనిపించింది. కాకపోతే ఆ కొరియోగ్రఫీ చేసి బ్రో అదొకటి చాలా బాధ అనిపిస్తుంది. అంటే అమ్మాయిని అంటే ఒక వాషింగ్ మిషన్ ముందు ఎట్లా ఉత్తుతారో అట్లా అమ్మాయిని అలా ఉత్తి పడేస్తారు. బాబీ డియోల్ క్యారెక్టర్ ఎలా ఉంది బ్రో? అర్థం కాలేదు బ్రో. హీరోయిన్ విలన్ బాబీ డియోల్ వేరే లెవెల్ బ్రో. ఆయన క్యారెక్టరైజేషన్ ఏంది బ్రో, ఆయన ఎలివేషన్స్ ఏంది బ్రో. అసలు అంటే ఊహకు అందని విధంగా ఉన్నాయి. అంటే ఎలివేషన్స్ చూపించడం గానీ, బ్యాక్గ్రౌండ్ గానీ, సీన్స్ గానీ, అసలు వీళ్ళిద్దరు కాంబో అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాకి. అసలు మామూలు లైఫ్ లేదు. ఒకసారి సంక్రాంతి విన్నర్ ఎవరు అంటే బాలయ్య బాబు అని చెప్పుకోవచ్చు. బాలయ్య బాబు పక్కా. వెంకటేష్ గారు వెయిట్ చేస్తారంటారా? వెంకటేష్ గారిని అయినా గేమ్ చేంజర్ అయినా. ఒక వెంకటేష్ గారిది ఒక ఫన్ ఫిలిం, మన గేమ్ చేంజర్ ఒక పొలిటికల్ రివెంజ్ డ్రామా ఫిలిం. ఇది ఒక హిస్టరీ ఫిలిం. హిస్టరీ అంటే ఒక మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ ఫిలిం. అంటే మెసేజ్ ఉంది, సాంగ్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి, స్టోరీ ఉంది. మళ్ళీ ముందే బాబీ గారి డైరెక్షన్. మొన్న లాస్ట్ ఇయర్ వచ్చిన సంక్రాంతికి వాళ్ళ మూవీ చూసుకోండి, ఈ మూవీ చూసుకోండి, చాలా తేడా ఉంది. స్క్రిప్ట్ పరంగా ఉన్న నేరేషన్ గానీ, స్టోరీ పరంగా ఉన్న మెచ్యూర్ మైండ్ గానీ చూస్తే సినిమాలో మీకు అర్థం అవుతుంది. అప్డేట్ అయ్యారంటే చాలా అప్డేట్ అయ్యారు. ఓకే బ్రో, థాంక్యూ.